బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. జనసేన నాయకులు జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో 47వ రోజు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్. ప్రకాశం జిల్లా ఒంగోలులోని లాయర్పేటలోని కొండయ్య బంకు దగ్గర జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో 47వ రోజు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్ పాల్గొని నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చీకటి వంశీదీప్ మాట్లాడుతూ జడబాల నాగేంద్రం యాదవ్ డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం ద్వారా పేదలకు ప్రతిరోజు మంచి క్వాలిటీ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, జడబాల నాగేంద్రం యాదవ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జడబాల నాగేంద్రం యాదవ్, చీకటి వంశీదీప్, బటకు రమేష్, జొన్న వెంకట్, షేక్ కరీముల్లాకు శాలువా కప్పి పూలబొకే అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోటయ్య, సుధాకర్ బాబు, ఆర్యవైశ్య రెబెల్ సుబ్బారావు గుప్తా, జడబాల నాగేంద్ర యాదవ్ యూత్ సభ్యులందరూ విజయవంతం చేశారు. ఇటు సెప్టెంబర్ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా చాలా సుదినము. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, గల్ఫ్ కంట్రీస్లోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా తెలుగు వారందరూ కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున వారి సొంత కుటుంబంలో వ్యక్తిగా పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మేము ఈ రోజున సెప్టెంబర్ 2న కొన్ని సేవా కార్యక్రమాలు చేసాము. కళ్యాణ్ గారి పుట్టినరోజున పురస్కరించుకొని ఉదయం కాపు కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ క్యాంప్ పెట్టాము. తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం చేసాము. కేక్ కటింగ్ విద్యార్థులందరి మధ్య కేక్ కటింగ్ చేసుకొని అందరం కూడా ఆనందంతో ముందుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి జోనల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదీప్ గారు, అలాగే దర్శిని నియోజకవర్గ నాయకులు మా బటుకు రమేష్ గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ అన్నదాన కార్యక్రమం మేము గత 47 నుంచి చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు, ఆదర్శాల మేరకు ఈ కార్యక్రమాన్ని నేను 47వ రోజున మొదలుపెట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా వెంకట్ గారు, మా కరీముల్లా గారు, మా అందరికి కూడా, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ రోజున పవన్ కళ్యాణ్ చూసి అందరూ కూడా సేవా కార్యక్రమాలకి ముందుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతం కన్నా ఈ రోజున ప్రతినిత్యం ఆంధ్ర ప్రజల పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇవే మా ఆర్థిక శుభాభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పండుగల ఈ రోజున వేడుకలు జరుగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడాను ప్రతి కార్యకర్త జన సైనికులే మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రావణ రాజ్యం నుంచి రామరాజ్యంలోకి వచ్చామనే ఆనందాలు ఏ విధంగా ఉంటాయో ప్రజలందరిలో కూడా ఈ విధమైనటువంటి ఆనందోత్సవాలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ప్రజలు చేసుకున్నటువంటి ఈ వేడుకల్లో ఈ జడబాల నాగేంద్ర యాదవ్ గారు ఏదైతే గతంలో నాకు ఈ అన్నదాన డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమానికి నేను రావడం జరిగింది. నా రెండోసారి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను
ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం మరీ ముఖ్యంగా నేను ఈయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని కూడా ఈయన భవిష్యత్తులో చేయాలని చెప్పేసి అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలందరూ కూడా కలిసి కట్టుగా మన పార్టీని 12 నియోజకవర్గాల్లో కూడా బలోపేతం చేస్తూ అదేవిధంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోయి మన జనసేన పార్టీ జన సైనికులందరూ కూడా ఒకే వర్గం, అది పవన్ కళ్యాణ్ వర్గంగా ఉండాలని చెప్పేసి పార్టీ శ్రేణులన్నీ కూడా కలిసి కట్టుగా కార్యక్రమాలు నిర్వహించాలి, పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జడా బాల నాగేంద్ర యాదవ్ గారు రానున్న రోజుల్లో ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, అదేవిధంగా పార్టీలో అవ్వచ్చు చురుగ్గా ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆయనకున్నటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడాను ఆయన కూడాను పంచివ్వాలని చెప్పేసి మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ప్రియ సహోదరులు శ్రీ చీకటి వంశీదీప్ గారి గుండా నేను ఒక మంచి వ్యక్తిని కలిశాను. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇటువంటి మంచి వ్యక్తిని, సేవాదృఢ వ్యక్తిని నేను కలవడం చాలా ఆనందంగా ఉంది సార్. గత 50 రోజుల కాలంగా మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలుసుకున్నాను. చాలా సంతోషం. అన్నదానం అనేది చాలా గొప్ప విషయం. వాటి దండం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందరికీ ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి కానీ అందరికీ కూడా చేతుడు ఇంత భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా బిక్కుబిక్కున్నటువంటి పెద్దవాళ్ళకి కూడా నిజంగా చాలా సంతోషపడుతున్నాను సార్. భవిష్యత్తులో మీకు భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఉత్తస్థానికి వచ్చాలని మనసులో కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఎక్కడున్నా సరే సేవాదృఢంగా ముందుంటారు అనేది తెలుసుకుంటున్నాను. చూడండి, మీరే తెలుసుకోవాలి. ఎక్కడున్నా సరే, ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నా మేము ఉన్నామని ఒక భరోసా కల్పించేటువంటి జనసైనికులు అందరూ కూడా ఈరోజు ఒక గొప్ప ఉద్దేశంతో వేడుకలు కూడా చాలా ఘనంగా చేస్తూ వాటిని కూడా సేవ చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉన్నారు.